రాజు ఓ చిన్న పల్లెకు చెందిన బాలుడు. చిన్నతనం నుంచే చదువులో వెనుకబడి ఉండేవాడు. స్కూల్లో చివరి బెంచ్లో కూర్చునే విద్యార్థుల్లో అతను ఒకడు. గురువులు కూడా అతని పట్ల పెద్దగా ఆశ చూపించేవారు కాదు. ఈ బాలుడు ఎంత చదువుకున్నా ఫలితం లేదేమో అని వారు భావించేవారు. ఒకరోజు కొత్త తెలుగు టీచర్ అయిన పద్మశ్రీ గారు స్కూల్కి వచ్చారు. ఆమెకు ప్రతి ఒక్క విద్యార్థి విలువైనవారే. ఒకరోజు రాజుతో ఇలా అడిగారు. రాజు, నీకు ఏం చేయడం ఇష్టం? రాజు చెప్పగా అన్నాడు. అక్క, నాకు కవితలు రాయడం చాలా ఇష్టం, కానీ ఎవరూ చదవరు. పద్మశ్రీ గారు చిరునవ్వుతో, ఓహ్, అయితే ఈ వారాంతం స్కూల్ సమ్మేళనం ఉంది కదా, నీ కవిత ఒకటి చదువుతావా అందరికీ ముందు? రాజు తొలుత భయపడ్డాడు. కాని ఆమె ప్రోత్సాహంతో తాను రాసిన తల్లి భూమి అనే కవితను చదివాడు. ఆ కవిత వినగానే మొత్తం స్కూల్లో హర్షధ్వానాలు వినిపించాయి. రాజు ముఖం ఆనందంతో మెరిసిపోయింది. అప్పటినుండి అతను చదువులోనూ కవిత్వంలోనూ అభివృద్ధి చెందాడు.